హాయ్ ఫ్రెండ్స్, ఇది సండే రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా. మేము కూడా సండే రోజు ఈవినింగ్ అయితే భద్రకాళి పార్క్కి అయితే వెళ్ళాము. మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఆ పార్క్కి. ఇంకా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ గ్రూపుల్లాగా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చుట్టూ కనిపిస్తున్న ప్లేస్ అంతా వాటర్తో నిండిపోయి ఉండేది. ఇంకా ఈ ఇయర్ వర్షాలు లేవు కనుక వాటర్ లేవు, లేకపోతే ఇంకా ఆ ప్లేస్లో వాటర్ ఉండి బోటింగ్ కూడా జరిగేది. ఇలా స్ట్రైట్గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి. చాలా దూరం ఉంటుంది ప్లేస్. అంతా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇలా నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుందండి. దాని నుండి లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళాక చుట్టూ మొత్తం పార్క్ లాగా బాగుంటుంది. ఇక్కడైతే ఒక బోర్డు ఉందండి, భద్రకాళి బండ్ పార్క్ అనేసి. ఇంకా మేమైతే ఈవినింగ్ వచ్చాం కదా, సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. చుట్టూ వెదర్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకా చుట్టూ పార్క్ లాగా ట్రీస్ మధ్యలో నుంచి మనం వెళ్ళాలి. చుట్టూ ట్రీస్, లైటింగ్స్ చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ ఒక చిన్న హోటల్ టైప్లో పెట్టారు మధ్యలో. చాలా దూరం కదండి, అక్కడ కూర్చొని ఏమైనా స్నాక్స్ తినేసి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ముందుకెళ్ళాలి. ఇక్కడ నుంచి మన ఇండియన్ ఫ్లాగ్ కూడా చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ మధ్యలో పిల్లలకు యూజ్ అయ్యే కొన్ని బోర్డ్స్ పెట్టారు. సోలార్ సిస్టమ్, సైన్స్కి సంబంధించినవి పెట్టారు. పిల్లలు అయితే ఇక్కడ చాలా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వస్తే చాలా బాగుంది. చుట్టూ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ కాబట్టి ఇంకా చాలా బాగా కనబడుతుంది. చూస్తూ ఉండగానే మెల్లిగా చీకటి అయిపోయిందండి. ఇంకా నైట్లో కూడా చాలా బాగుంది వ్యూ చూడడానికి. చుట్టూ లైట్స్ చాలా బాగుంది. కొంచెం దూరంలోనే టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి సంబంధించినవి ఉయ్యాల అలాంటివి గేమ్స్ ఉన్నవి. ఇంకా పిల్లలు ఆడుకోవచ్చు. మధ్య మధ్యలో చైర్స్ అలా పెట్టారు. రిలాక్స్ అయ్యి కాసేపు కూర్చొని ఇంకా ముందుకెళ్ళొచ్చు.
ఇక్కడ కూడా ఇక్కడ వాటర్ లైటింగ్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ చాలా బాగుంది ఈ ప్లేస్. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు.